హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విపిఆర్ఎం ప్లాన్స్. ప్లాన్ సైజెస్ వచ్చేసి 30 ఫీట్ బై 40 ఫీట్. టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 1200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా వస్తుంది. గజాల్లో తీసుకుంటే 133 గజాలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే ఈ ప్లాన్ అయితే డ్రా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్లాన్ గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ 2 BHK ప్లాన్ ఫ్రెండ్స్. ఇది వాయువ్యం సైడ్ అండి. ఇది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మూల వచ్చేసి మనకు నైరుతి మూల అయితే అవుతుంది. ఇందులో బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11 ఫీట్ బై 12 ఫీట్ 6 ఇంచెస్. అండ్ ఈ ఏరియా వచ్చేసి వార్డ్రాబ్ అండి. ఇక్కడ వచ్చేసి బెడ్ వస్తుంది, ఇక్కడ వచ్చిన సోఫా, ఇక్కడ వచ్చేసి కన్సోల్ స్టూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ బై 8 ఇంచ్, 10 ఫీట్ 8 ఇంచెస్ బై 12 ఫీట్ 6 ఇంచెస్. ఈ బెడ్రూమ్ కి గాను ఇక్కడ ఒక వార్డ్రోబ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ బెడ్రూమ్ కి వచ్చేసి అటాచ్ టాయిలెట్ ఇది. ఇది డబ్ల్యూసి ప్లస్ ఇది వచ్చేసి ఈ షవర్ హెడ్ అండి. ఇది అంటే బాతింగ్ ఇట్లా బాతింగ్ వచ్చేసి ఇక్కడ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సింక్, హ్యాండ్ వాషింగ్ ఇది. ఇది టాయిలెట్ ఏరియా ఇదంతా. నెక్స్ట్ దీని కింద వచ్చేసి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా ఒక యూటిలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనము బట్టలు వాషింగ్ కావచ్చు, బట్టలు వాషింగ్ లాంటి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. దీని గాను ఇది డోర్, ఇది యూటిలిటీ ఏరియా. ఈ 2 బెడ్రూమ్లకు గాను ఎంట్రన్స్ ఇది ఫ్రెండ్స్. కిందికి వస్తే ఇదంతా హాల్. ఈ బెడ్రూమ్ కి వచ్చేసి అటాచ్ టాయిలెట్ ప్లస్ కామన్ టాయిలెట్ ఇది. అటాచ్డ్ ఇవ్వలేదు, కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ కి వచ్చేసి అటాచ్ టాయిలెట్, హాల్లో వచ్చేసి కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హాల్ సైజెస్ వచ్చేసి మనకు 22 ఫీట్ల బై 12 ఫీట్ల 7 ఇంచులు అయితే రావడం జరుగుతుంది. 30 ఫీట్ వైడ్ రోడ్ అండి ఇది. ప్లాట్ ముందు వచ్చేసి 30 ఫీట్ల రోడ్ అయితే ఉంది. దీనికి ఎంట్రీ వచ్చేసి స్లైడింగ్ డోర్ అయితే, స్లైడింగ్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది, ఎంఎస్ స్లైడింగ్ గేట్. ఈ విధంగా ఎంట్రీ అవ్వగానే ఇదంతా ఏరియా వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ సైజ్ వచ్చేసి 12 ఫీట్ 8 ఇంచెస్ బై 12 ఫీట్ 6 ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సైడ్ వచ్చేసి మనకు విడ్త్ వచ్చేసి ఓపెన్ స్పేస్ 4 ఫీట్ 6 ఇంచెస్ తోటి అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రీనరీ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యొక్క హౌస్ లో ఎంట్రీ మెయిన్ డోర్ ద్వారా ఈ విధంగా ఎంట్రీ అయిన తర్వాత ఈ ఆగ్నేయం సైడ్ అయితే విత్ వాస్తు ప్రకారం కిచెన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ సైజ్ వచ్చేసి మనకు 11 ఫీట్ బై 7 ఫీట్ 7 ఇంచెస్. ఇది వచ్చేసి పూజ అండి. పూజ సైజ్ వచ్చేసి 4 ఫీట్ బై 4 ఫీట్. కిచెన్ కి వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి పూజ అండి. పూజకు వచ్చేసి ఇక్కడ డోర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి హాల్. స్టెప్స్ వచ్చేసి ఒక సైడ్ కి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బయట నుంచి పార్కింగ్ నుంచి ఈ విధంగా అయితే ఎక్కుతారు. ఇలా ఎక్కి ఇలా పైకి స్లాబ్ కి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఎవరికైనా ప్లాన్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లాన్ అయితే డ్రా చేసి పంపిస్తాను. విత్ వాస్తు ప్రకారం అయితే ఈ యొక్క ప్లాన్ అయితే డ్రా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. డిజైన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్.